ఊపిరి ఫ్రెంచ్ సినిమా ఇంటచబుల్కి అనుసరణగా అనువాదంగా వచ్చిన సినిమా తెలుగులో ఇది. నిజానికి మామూలుగా రీమేక్లు తమిళ నుంచో మలయాళం నుంచో చేసినా కూడా మన వాళ్ళు అంత పట్టుదలగా చేయరు అనే ఒక అపనమ్మకం ఉన్న మనకి ఒక ఫ్రెంచ్ సినిమాని తెలుగులోకి ఇంత బాగా అడాప్ట్ చేసుకోవచ్చా, ఇంత బాగా హ్యూమన్ ఎమోషన్ పండించవచ్చా అంటే అఫ్కోర్స్ హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ యూనివర్సల్. ఆ యూనివర్సల్ హ్యూమన్ ఎమోషన్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్గా కన్వర్ట్ చేయగలరా అనే ఒక డౌట్తో సినిమాకి వచ్చినప్పటికీ ఒక మంచి అనుభూతితో మంచి అనుభవంతో పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, సినిమాటోగ్రఫీ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ దట్ ఈస్ వీ హ్యావ్ సీన్ ఇన్ రీసెంట్ టైమ్స్ అనుకోవాలి. నిజంగా మానవ సంబంధాల గురించి, ఉద్వేగాల గురించి వచ్చిన అతి మంచి సినిమా ఊపిరి అనుకోవాలి. నిజానికి తెలుగు సినిమాల్లో నిజంగా ఇంత బలమైన కంటెంట్ వస్తుందా, మంచి కథలు ఉన్నాయా అనుకుంటున్న టైంలో ఊపిరి ఒక కొత్త ఊపిరిని ఖచ్చితంగా అందిస్తుందని అనుకోవాలి. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ, గోపీసుందర్ సంగీతం అండ్ వంశీ పైడిపల్లిస్ డైరెక్షన్. నిజానికి హీరోగా నాగార్జున నిజంగా హ్యాండిక్యాప్డ్గా ఎలా చేస్తారు అనే ఒక డౌట్ ఉన్నప్పటికీ ఆ డిగ్నిటీని, ఆ బాడీ లాంగ్వేజ్ని, ఆ నొబిలిటీని అన్నిటినీ రిటైన్ చేసుకుని నాగార్జున చేయడం. కార్తీ ఇంతకుముందు తమిళ్లో పరిచయం అయినప్పటికీ, తమిళ్ డబ్బింగ్ సినిమాలతో పరిచయం అయినప్పటికీ డైరెక్ట్గా కార్తీ మొదటి చిత్రం. నిజంగా తన కామిక్ టైమింగు, ద వే హీ హోల్డ్స్ ద సీన్, నిజానికి ఒక్కొక్కసారి నాగార్జున మించి నటనలో అనే ఒక హోప్ మనకు కలగడం. ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ హీరోస్, హీఈస్ గోయింగ్ టు స్టే ఇన్ తెలుగు ఫర్ ఎవర్ అనే ఒక ఫీలింగ్తో మనం చూస్తాం ఈ సినిమాని. అండ్ తమన్నా ప్లేడ్ హర్ పార్ట్, Prakash Raj played their part, but one of the best film to watch this weekend. Please go for it. This is a film to go enjoy and celebrate life. Upiri Telugu cinema ku kotta upiri.